హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఒక పెద్ద హాయ్. ఈరోజు ఏంటంటే పవర్ బిల్ ఎలా ఆన్లైన్ నుంచి కట్టచ్చో మీకు చెప్తానమాట. అంటే అందరికీ తెలియదని కాదు, కొంతమందికి తెలుసు, కొంతమందికి ఫోన్పేలు గట్ట అవ్వట్లేదని కొంతమందికి తెలియదు అనమాట. వాళ్ళకైతే నేను పూర్తిగా తెలుగులోనే చెప్తాను, వినండి. ప్రస్తుతానికి అయితే పేటిఎం, గూగుల్ పే, ఫోన్పే నుంచి అయితే కరెంట్ బిల్ కట్టడానికి అవ్వట్లేదు. మనం అఫీషియల్గానే గవర్నమెంట్ వెబ్సైట్ నుంచి కట్టాలి. అది ఎలాగో ఇప్పుడు చెప్తాను చూడండి అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్లో ఇంటర్నెట్ ఆన్ చేసుకుని గూగుల్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ నేను చూపించిన విధంగా, అంటే ఇక్కడ నేను ఇక్కడ టైప్ చేసిన విధంగానే ఈస్టర్న్ పవర్ అని అయితే టైప్ చేయండి. మీకు స్టార్టింగే ఒక వెబ్సైట్ అయితే వస్తుంది. అది గవర్నమెంట్ వెబ్సైటే అనమాట. అందులో మీకు బిల్ పే చేయడానికి, బిల్ చూడడానికి కూడా మీకు స్టార్టింగే మీకు ఇక్కడ చూపిస్తుంది. లేదు అంటే ఒకసారి వెబ్సైట్ మీద పైన క్లిక్ చేసి ఎంటర్ అవ్వాలన్నమాట. దాని ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా మనకి రావడం జరుగుతుంది. ఈ వెబ్సైట్ వచ్చేసి పూర్తిగా గవర్నమెంట్ వెబ్సైట్ అనమాట. ఎటువంటి థర్డ్ పార్టీ సంబంధించిన వెబ్సైట్స్, స్కామ్స్ అయితే కాదనమాట. డైరెక్ట్ ఇది గవర్నమెంట్ వెబ్సైట్. మనం ఇప్పుడు బిల్ పే చేయాలి కాబట్టి రెండోది కనబడుతుంది కదా, పే బిల్ అనేది మీకు ఆప్షన్ కనబడుతుంది కదా. ఇక్కడ మీకు ఏరో మార్క్స్ చేసి చూపించాను. దాన్ని అయితే మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఎలాంటి రిజిస్ట్రేషన్ నెంబర్స్ కానీ, ఎలాంటి ఓటీపీస్ కానీ అవసరం లేదనమాట. క్లిక్ చేయండి. ఏ బిల్ అనేది క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది అనమాట. మన కరెంట్ బిల్ నెంబర్ అయితే మనం దీని మీద ఎంటర్ చేయాలన్నమాట. మన కరెంట్ బిల్ వస్తుంది కదా, దాని మీద మనకి నెంబర్ ఉంటుంది అనమాట. ఆ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి కింద క్యాప్చా కోడ్ అయితే ఎంటర్ చేయాలి. అది మనకి సమ్ ఇచ్చారు కాబట్టి ఆ సమ్ చేసాను. పైన కరెంట్ బిల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. అయితే డిస్ప్లే చేస్తున్నాను చూడండి. కరెంట్ బిల్ నెంబర్ అనేది 16 అంకెల నెంబర్ అనేది ఉంటుందన్నమాట. సేమ్ మనకి ఇచ్చిన బిల్లు మీకు రెడ్ మార్క్ చేసాను చూడండి. 16 అంకెల నెంబర్ ఇక్కడ ఉంటుందన్నమాట. అదైతే మీరు పైన ఎంటర్ చేస్తారు. కింద అయితే చిన్న సమ్ ఇచ్చాడు, అదైతే చేసేసి సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేసిన తర్వాత మీ తాలూకా సర్వీస్ నెంబరు, నెక్స్ట్ వచ్చేసి పేరు, ఊరు అని ఇస్తాడనమాట. అక్కడ మీకు చూసినట్లయితే ఈజ్ యువర్ సర్వీస్ డిస్కనెక్టెడ్ అని ఉంది కదా, అక్కడైతే మనం నో పెట్టాలి. అంటే కరెంట్ బిల్ కట్టకపోతే మన ఫీజు అనేది తీసుకుని వెళ్ళిపోతారు కదా, అలాగే ఏమన్నా ఇందా అని చెప్పారు. అక్కడ నో అయితే పెట్టాలన్నమాట. నోని పెట్టి క్లిక్ హియర్ టు పే అని ఉంది కదా, అక్కడైతే మనం ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుందన్నమాట. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. నేను పేటిఎం అని ఉంది కదా, అదైతే క్లిక్ చేశాను అనమాట. అది క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ప్రాసెసింగ్ అనేది అవుతుందన్నమాట. ప్రాసెసింగ్ అయిన తర్వాత మీరు కరెంట్ బిల్ అనేది డెబిట్ కార్డ్ నుంచైనా కట్టచ్చు, లేదా యూపీఐ, ఫోన్పే, పేటిఎం దేని నుంచైనా కట్టచ్చు అనమాట. నేను యూపీఐ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అయితే కింద మనకి ఈ విధంగా ఆప్షన్ అయితే చూపిస్తుంది. నేనైతే పే యూజింగ్ యూపీఐ యాప్ అని అయితే క్లిక్ చేయడం జరిగిందనమాట. అది క్లిక్ చేయగానే మనకి మన మొబైల్లో మనం వాడుతున్న ఫోన్పే, పేటిఎం రెండు కూడా చూపిస్తుంది. మనం డైరెక్ట్గా యాప్లోకి వెళ్ళిపోతాం అనమాట. జస్ట్ వన్స్ మీద క్లిక్ చేయగానే మనం అయితే మన ఫోన్పే యాప్లోకి అయితే డైరెక్ట్ మన బిల్ అనేది పే చేసేయడానికి అవుతుందన్నమాట. నేను కరెంట్ బిల్ అయితే ఈ విధంగా ఫోన్పే నుంచి కట్టడం జరిగింది. మనకి అమౌంట్ అయితే ప్రాసెసింగ్లో ఉంది, జరుగుతుందనమాట. ఓకే, అమౌంట్ అయితే పేమెంట్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, మనం ఫోన్పే నుంచి రిసిప్ట్ పొందొచ్చు. దాంతోపాటుగా మనం ఏ వెబ్సైట్ నుంచి అయితే చేసామో వెబ్సైట్ నుంచి అయితే మనకి బిల్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. మనం పీడిఎఫ్లో సేవ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కొంచెం ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎలాంటి లైక్స్ కానీ సబ్స్క్రైబ్స్ కానీ కోరుకోను. మేము చూసిన అంతమందికి కాకపోయినా కనీసం కొంతమందికైనా ఉపయోగపడిందని నేనైతే భావిస్తున్నాను అనమాట. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. హే, ఆగండి, మీకు విషయం చెప్పడం మర్చిపోయాను అనమాట. ఇది ఏంటంటే మనం ఈ యాప్లో కూడా మనం ఈజీగా కరెంట్ బిల్ అనేది కట్టుకోవచ్చు. ఇది మనకు ప్లే స్టోర్లో అవైలబుల్గా అయితే ఉంది. ఆన్లైన్లో కట్టినంత కష్టంగా అయితే ఇందులో ఉండదు. మనం ఫోన్లో స్టోరేజ్ లేదు అనుకున్నప్పుడు, యాప్స్ అనవసరం అనుకున్నప్పుడు నేను ఫస్ట్ చెప్పిన పద్ధతిని అయితే ఉపయోగించి కరెంట్ బిల్ అయితే చాలా ఈజీగా కట్టచ్చు అనమాట. ఇది ఈరోజు మన టాపిక్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.